నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏలూరు జిల్లా మట్టగుంట గ్రామంలో ధ్యాన శిక్షణ తరగతులు. సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్లో అఖండ ధ్యానం. చిత్తూరు జిల్లా సోమల మండలం కందూరు గ్రామంలో 7వ వార్షికోత్సవం. కోనసీమ జిల్లా ద్రాక్షారామం ప్రాంతంలో ధ్యాన ప్రచారం. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం కొత్తపేటలో ధ్యాన శిక్షణ కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏలూరు మట్టకుంట గ్రామంలో 41 రోజుల ధ్యాన తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రాధా, బాబాజీ, కృష్ణకుమారి అద్భుతంగా ఆత్మజ్ఞాన సందేశమిచ్చారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు గారు, బ్రహ్మం గారు, 150 మంది ధ్యానులు, శాకాహారులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్ జ్ఞానధర్మ పిరమిడ్ ధ్యాన మందిరం నందు 41 రోజుల అఖండ ధ్యానం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కృష్ణవేణి గారు, లక్ష్మి గారు అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. తదుపరి సామూహిక ధ్యానం చేయించారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, స్వర్ణమాల పత్రిజీ ఆశీస్సులతో శాంతినగర్లో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశం, 41 రోజుల అఖండ ధ్యానం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ స్వామి గారు అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. ధ్యానుల అందరితో సామూహిక ధ్యానం చేయించారు. చిత్తూరు జిల్లా సోమాల మండలం కందూరు గ్రామంలో శ్రీ కైలాస పిరమిడ్ ధ్యాన క్షేత్రం 7వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యాన ప్రచారం, ఇంటింటా కరపత్రాలు పంచుతూ ధ్యాన గీతాలు ప్లే చేస్తూ శ్రీ బాబురెడ్డి గారు, రేణుకా మేడం గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం హిమాలయ యోగి శ్రీ కట్టా కళాధర్ రెడ్డి గారితో పాటు 50 మంది ధ్యానులు పాల్గొన్నారు.
రాయచోట జిల్లా సాంబేపల్లి మాధవాండ్ల గ్రామంలో శ్రీ వెంకటరమణ పిరమిడ్ ధ్యాన మందిరం 7వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన గావించి పిరమిడ్లో సామూహిక ధ్యానం, సజ్జన సాంగత్యంలో పాల్గొన్నారు. శ్రీ వెంకటరమణ వెంకట సుబ్బమ్మ వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంతో మంది ధ్యానులు పాల్గొన్నారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో శాంతినగర్లో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మనోహర్ గారిచే అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. ధ్యానులందరితో సామూహిక ధ్యానం చేయించారు. జీవితము జీవించేటప్పుడు ఎలా జీవించాలి? ఆనందంగా జీవించాలి. అవునా కదా? దుఃఖంగా జీవించకూడదు. మరి ఆనందంగా జీవించాలి ఏం చేయాలి? ధ్యానం చేస్తూ జ్ఞానం తెలుసుకుంటూ అహింసలో ఉంటే ఆనందంగా జీవించవచ్చని చెప్పేవాడే బాలాజీరా అన్నాడు. దేవాలయానికి మనం జ్ఞానాన్ని పొందవచ్చు. అర్థమైందా? ఇంకొకటే బ్యాలెన్స్ ఉంది. ఏంటి? ప్రకృతి. పిరమిడ్ చెప్పేశాను, దేవాలయం చెప్పేశాను, ప్రకృతి. అక్కడే గోదావరి నది ఉంది. ఆ పర్పంలో నన్ను తీసుకెళ్ళాను. కూర్చొని ధ్యానం చేయండి సార్. నేను 3 గంటలు కూర్చున్నాను గోదావరి నది. మెసేజ్ అడిగే గోదావరి నది ఇచ్చి నా పేరు ఇస్తానా నీకు మెసేజ్ తెలుగులో. గోదావరి నది ఫస్ట్ అక్షరం ఏంటి? గో హింస గోవద మహాపాపమయ్యా. జంతు హింస జంతువద మహాపాపమయ్యా. చెయ్యొద్దండి, చేశారా అనుభవిస్తారు మళ్ళా మీరు కష్టాలు, బాధలు, రోగాలు. దయచేసి గో హింస గోవద చేయవద్దు. జంతు హింస జంతువద చేయొద్దు. కోనసీమ జిల్లా ధ్యాన భీమఖండం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి ఆధ్వర్యంలో ద్రాక్షారామం చుట్టూ ఉన్న గ్రామాలలో ఇంటింటా ధ్యాన ప్రచారం, ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారతి గారు, గుప్తా గారు, అన్యం రామకృష్ణ, ముకుందం గారు, వెంకట్రావు గారు, తాళ్లరేవు డాక్టర్ భాస్కర్ గారు మరియు సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం, కొత్తపేట బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ హేమలత గారిచే అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. నీవు ఏదైతే అనుకుంటావో చేయాలని, ఆ అనుకున్న దానికి నీ అంతరంగంలోనూ బయట ఎలా ఉంది, దానికి నీవు ఇది చేయాలి అనుకున్నప్పుడు పాతది వదిలేయటం కూడా నేర్చుకోవాలంట. ఇప్పుడు కొత్తది ఇది బాగుంది అనిపించినప్పుడు పాతవి వదిలేయటం కూడా నేర్చుకోవాలంట. ఆ పాతవి వదిలేస్తేనే కొత్తవి మన దగ్గరికి వస్తాయి. పాత అలవాట్లు, పాత ఆలోచనలు, పాత అభిరుచులు, పాత సాధన, అభ్యాసము ఇవన్నీ వదలాలంట. ఇవన్నీ వదిలితేనే కొత్త అభ్యాసము, కొత్త సాధన, కొత్త నేర్పరితనం ఇవన్నీ వస్తాయి. నాకు ఇలాగే అలవాటైంది అంటే మనం ఇంకా నేర్చుకోవటానికి సిద్ధంగా లేము. నారాయణపేట జిల్లా మాగనూరు, మక్తల్ మండలాల్లోని దేవాలయంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కె రామచందర్ గౌడ్ ఆధ్వర్యంలో భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలతో వివరించడం జరిగింది.
సింగరాయకొండ చైతన్య సైనిక్ స్కూల్ ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి గారిచే విద్యార్థులకు ధ్యానం, శాకాహారం గురించి వివరించారు. కందుకూరు సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యానం గురించి, శాకాహారం గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంతో మంది విద్యార్థులు హాజరయ్యారు. బలిజపాలెం నారాయణ ఒలింపియాడ్ స్కూల్లో విద్యార్థులకు ఉద్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా టిఎస్ఆర్ మూర్తి గారు విద్యార్థులకు ధ్యానం గురించి, ధ్యానం యొక్క లాభాల గురించి చక్కటి వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంతో మంది విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు. పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పీఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.